హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము మొన్న షిరిడీకి అయితే వెళ్ళామండి. మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి నేను షిరిడీకి వెళ్ళాను. మా ఆయన, నేను, మా తమ్ముడు, మా పిన్ని కొడుకులు, మా మమ్మీ, మేమందరం కలిసి అయితే షిరిడీకి వెళ్ళడం జరిగిందండి. కాగజ్ నగర్ నుంచి అయితే ఇంతమంది చూడండి ఫోటోలో కనిపిస్తున్నాం మేమందరము. అయితే మేము ముగ్గురము, మా తమ్ముడు, నేను, మా ఆయన రిజర్వేషన్ చేయించుకున్నామండి. మా వాళ్ళు మిగతా వాళ్ళు జనరల్ టికెట్ తీసుకొని వచ్చారండి. ఇక్కడ మాకు లంచ్ అండి, ఆఫ్టర్నూన్ అంటే 3:30 అంటే లంచ్ కూడా కాదండి, అది డిన్నరే. ఆ తర్వాత మార్నింగ్ కొప్పర్గాం అనే ఊరికి చేరుకున్నామండి. ఇక్కడ కొప్పర్గాం కనిపిస్తుంది కదా అండి, అక్కడ చేరుకున్నామండి కాగజ్ నగర్ నుండి. అయితే మాది రిజర్వేషన్ కాబట్టి మేము ముందు బాక్స్లలో ఉండే, ముందు డబ్బాలలో ఉండే. మా వాళ్ళు చాలా మాకు ఒక 7-8 డబ్బాల తర్వాత ఉండేనండి, చాలా డిస్టెన్స్లో ఉండే. మార్నింగ్ 6:35 అయిందండి దిగంగానే. కనిపిస్తున్నది మా తమ్ముడు. ఇక్కడ చాలా బాగుందండి వెదర్ అయితే, నాకు చాలా నచ్చింది. చలి పెడుతుంది అన్నారు కానీ నాకు బాగానే అనిపించింది. వెదర్ కూల్గా ఉండే, మంచిగానే ఉండే. అయితే మా వాళ్ళు చూడండి వస్తున్నారు అక్కడ నుంచి. ఇప్పుడు ముసుగు కప్పి ఉన్నాడు చూడండి, ఆ అబ్బాయే అంటే మా తమ్ముడు. వాడి డెసిషనే ఇక్కడ షిరిడీకి వెళ్దామని వాడు అనేసరికి మా పిన్ని నాకు ఫోన్ చేసింది. సరే అని సడన్గా ఫిక్స్ అయిపోయిందండి. వీడు మా పెద్ద తమ్ముడు మొబైల్ పట్టుకొని వస్తున్నాడు చూడండి. అయితే మంచి జరిగిందండి ప్రయాణం, అయితే మంచిగా పడుకున్నాము మేమందరం అండి. కొప్పర్గాంకి చేరిన తర్వాత, ఇప్పుడు కొప్పర్గాంకి చేరిన తర్వాత అక్కడి నుంచి ఒక వెహికల్, ఆటో లాంటిది, ట్రాలీ లాంటిది పట్టుకొని మళ్ళీ షిరిడీకి అనే ఊరికి, మన షిరిడి ప్రయాణానికి వెళ్తున్నామండి. చాలా వెహికల్స్ ఉన్నాయండి రైల్వే స్టేషన్ దగ్గర, చాలా ఉన్నాయి. అక్కడ నుంచి ఒక వెహికల్ పట్టుకున్నామండి, 70 రూపీస్ ఒకరికి. అయితే అక్కడ ధర్మశాల అని కూడా ఉందండి, అక్కడ కూడా తీసుకెళ్తున్నారు. కానీ షిరిడీకే వెళ్దాము, ముందు గుడి చూద్దాం అనుకున్నాము. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే సాయిబాబా వాటర్ పోయడం ఇలా బాగుందండి, చాలా మంచిగా నచ్చింది నాకు. చిన్నప్పటి నుంచి గణేశుడు, సాయిబాబా చాలా ఇష్టము. సాయిబాబాను చూశాను. ఇక్కడ ప్రసాదానండి, అంటే అన్న ప్రసాదము. ఇక్కడ లంచ్ ఉంటుందండి, లంచ్, డిన్నర్, ఈవినింగ్ ఎప్పుడైనా రావచ్చండి. మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, మనం టికెట్స్ తీసుకొని తినాలి. అక్కడ నుంచి శని సింగాపూర్ అనే ఊరికి బయలుదేరామండి. ఇక్కడ మధ్యలోనే ఒక దగ్గర ఆగామండి చెరుకు రసం కోసం. చూడండి ఆవుల ద్వారా, అంటే న్యాచురల్గా మన అంటే చెరుకు రసాన్ని తీస్తున్నారండి, మిషన్స్ కాకుండా. ఇక్కడ మా ముగ్గురు తమ్ముళ్ళు, మా పెద్దవాడు అక్కడ కరద్దాలు వేసుకొని ఉన్నాడు చూడండి, తను పెద్దవాడు. ఇతను పెద్దవాడండి వేణు, ఇతని పేరు గాయన్, ఇతని పేరు హర్షవర్ధన్, చిన్న తమ్ముడు. ముగ్గురు అయితే ఇక్కడ ఆగేసి కొంచెం సేపు దోసకాయలు తిని, కొంచెం సేపు ఎలా ఊగి, ఇక్కడ పక్కన కనిపిస్తున్న చూడండి అబ్బాయి అలానే చూస్తున్నాడు, ఏం చేస్తుంది ఈమె అన్నట్టు. బాగా జరిగిందండి. అక్కడ కొంచెం సేపు ఆగాము, రెస్ట్ తీసుకున్నాము. ట్రావెల్ 3 hours లాగా పట్టిందండి. అక్కడ నుంచి శని సింగాపూర్ వచ్చేసామండి. ఇదేనండి ఆ టెంపుల్. ముందుకు వెళ్ళేది మా మమ్మీ. సాయిబాబా దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఆరతి టైంలో, ఎగ్జాక్ట్లీ ఆరతి టైంలో మేము ఉండడము, అక్కడ ఆరతిని విభంగా చూడడము మా అదృష్టం అనుకోవాలి, సాయిబాబా పిలిపే అనుకోవాలి. అలాగే శని సింగాపూర్కి వెళ్ళామండి. ఇదేనండి శనిదేవుడు. మనకు రియల్గా చెప్పాలంటే మనకు శనిదేవుడు మనకు తోడున్నాడు అనుకోండి, అంటే మనకు సాయం చేసిండు అనుకో, బాగా జరుగుతుందండి. తను మెయిన్ కాబట్టి, మన జీవితంలోనే తను మెయిన్ కాబట్టి తనని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి ఇది వ్యూ, అక్కడి ప్లేస్ బాగుందండి. శని సింగాపూర్ కూడా చాలా బాగుంది. చాలామంది దాదాపు షిరిడీకి వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ని కూడా విజిట్ చేస్తారంట. అలాగే మేము కూడా వెళ్ళామండి. ఇక్కడ ఆయిల్ పోయడానికి, డైరెక్ట్ శనిదేవుడి మీద ఆయిల్ పోయడానికి 500 తీసుకుంటున్నారండి. ఇక మేము అక్కడి వరకు వెళ్ళకుండా పక్కనే ఉన్న దాంట్లో ఆయిల్ పోసామండి, నవగ్రహాలు అవి ఇచ్చి. తర్వాత కొంచెం సేపు కూర్చున్నామండి, రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ శివాజీ ఫోటో చూడండి, ఇక్కడ చాలా బాగుందండి ఈ ప్లేస్. ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉందండి ఇది. అంటే ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయండి, శనిదేవుడు, బుధుడు, గురుడు, ఇట్లాంటి నవగ్రహాలు అన్నీ ఉన్నాయండి. వెదర్ కూడా చాలా బాగుందండి, అంత ఎండ కాకుండా, అంత చలి కాకుండా, అంటే చాలా బాగుంది. నాకైతే వెదర్ అయితే చాలా నచ్చింది. ఇక్కడ మధ్యలో చూడండి మా ఆయన వాటర్ తాగుతున్నాడు. వాటర్ తాగేది కూడా ఫోటో తీస్తావా అంటున్నాడు. మా తమ్ముడు శనగలు తింటున్నాడు నన్ను వెక్కిరించుకుంటూ. నాకు అంత నచ్చాయి కానీ మా వానికి బాగా ఇష్టం అన్నట్టు. అయితే అక్కడ పూజ చేసింది నాకు నచ్చిందండి, ఎందుకంటే అక్కడ మెయిన్ శనిదేవుంది పూజ చేసుకోవాలనేది బాగుండే. మా మమ్మీ కూడా చేసింది. మా వాళ్ళందరూ కూడా నూనె, నవధాన్యాలు అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ
శనిదేవుడిని అయితే దర్శించడం జరిగిందండి. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. అలాగే ఫొటోస్ కూడా తీసామండి. మా ఆయన ఫొటోస్ కూడా తీశాను నేను మంచిగా. అంటే చాలా బాగా వచ్చాయి. కొంచెం అంటే ఫోకస్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ పడలేదు. నార్మల్గా తీసేసానండి. చాలా మంచి విజిట్ ప్లేస్. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే నిజమేనండి, అది ఏదో అనుకుంటాం కానీ రియల్గానే అందరూ చెప్పినట్టు పిలుపు వస్తేనే వెళ్ళినాం అన్నట్టు అనిపించింది నాకు. షిరిడి పిలుచుకున్నాడు సాయిబాబా ఒకసారి, అంటే సాయిబాబాను దర్శించుకోవడం అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి లైక్ కాబట్టి. ఇక్కడ ఒకసారి ఫోటో దిగుదాం అనేసి అందరం కలిసి ఫోటో దిగామండి. ఇద్దరిద్దరం కలిసి అంటే ఫ్యామిలీ పరంగా ఇలా కలిసేసి దిగామండి. చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయండి. షిరిడి సాయిబాబా అంటే చాలామంది అనుకుంటారు ఇది దేవుళ్ళని పెడుతుంది, అంబేద్కర్ని అంటుందని. నాకు అందరూ సమానమేనండి. అంటే ప్రతి దేవుడు ఇప్పుడు ఒక మనిషి ఒక జాతికో ఒక మతానికో మంచి చేశాడు అనుకోండి, వారినే దేవుడిగా కొలుస్తాం. ఇది మా ఫ్యామిలీ అండి. మనం వెళ్ళినాం కదా 7 మెంబర్స్ వాళ్ళమండి. ఇక్కడ మా పిన్ని వాళ్ళ పెద్ద కొడుకు, ఇటు సైడ్ పెద్ద కొడుకు, ఇటు చిన్న కొడుకు, ఇటు వేణు అని చెప్పాను కదండి ఆ అబ్బాయి, ఇతని పేరు గాయన్. ఇక్కడ మా పెద్దవాడు మా పిన్ని పెద్ద కొడుకు, ఇద్దరు కలిసి దిగారు. ఇది చూడండి ఇంకోసారి అంటే విజిట్ చేసిన ప్లేస్ ఒకసారి చూపిస్తున్నాను. చాలా బాగుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అంటే కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు అన్నట్టు. తర్వాత మేము ఇక ప్రయాణం అయిపోయిన తర్వాత అక్కడ 12:30కి కొబ్బరిగాం నుంచి ట్రైన్ ఎక్కామండి. వరదకు వచ్చేసరికి మాకు లేట్ అయిందండి. అంటే 8:30 లాగా అయింది. ఆ టైంలో వరదకు దిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నామండి. ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత బాగా ఆకలి అవుతుండే. మార్నింగ్ తిన్నాము కానీ కొంచెమే తిన్నాము. మళ్ళీ ఆకలి అయ్యేసరికి పిజ్జా ఆర్డర్ పెట్టిండు మా తమ్ముడు. అక్కడ స్టేషన్లోనే వచ్చి డెలివరీ బాయ్ పిజ్జా ఇచ్చిండు. పిజ్జా తిన్నామండి. చాలా బాగుంది. చీజ్ పిజ్జా, అవును బాగుంది టేస్ట్. బాయ్ అండి.